పెళ్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కేరళలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించినప్పటికీ యూడీఎఫ్ ఇక్కడ 102 సీట్లు గెలుచుకుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో జాప్యం జరుగుతుంది. ఇది సామాన్య కార్యకర్తల్లో అసహనానికి కారణమవుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించిన వీడి సతీశన్ మరియు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే కేసీ వేణుగోపాల్, వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇక కాంగ్రెస్ పాతతరం రాజకీయాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు వీళ్ళిద్దరూ మధ్య నెలకొన్నటువంటి పోటీ. కాంగ్రెస్ లో అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని సాధించింది. కేరళ కాంగ్రెస్ ఇప్పటికీ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ అయితే వీడటం లేదు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు ఆ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫలితాలు వచ్చి ఇప్పటికీ వారం పైగా అయింది. మిగిలినటువంటి 4 రాష్ట్రాల్లో సీఎంలుగా పదవీ ప్రమాణ స్వీకారాలు చేశారు. కానీ హంగొచ్చినటువంటి తమిళనాడులో కొంత డ్రామా తర్వాత విజయ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ కేరళలో సీఎం ఎవరో అనే దాని మీద అయితే కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇలాంటి కారణాలతోనే కాంగ్రెస్ దెబ్బతింటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం తడబాటు పడటంతోనే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణమైంది. రాష్ట్రంలో పోరాడిన పీసీసీ నేత సతీశన్ను కాదని రాహుల్ గాంధీ సన్నిహితుడని అందరికీ విదితమే. అయితే ఢిల్లీలో రాజకీయాలు చేసే కేసీ వేణుగోపాల్ సీఎం చేయడానికి ఈ కాలయాపన అని సగటు కార్యకర్త దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలతో రాష్ట్ర పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో హంగ్ ఏర్పడినప్పటికీ నటుడు విజయ్ తన టీవీకే పార్టీతో చాకచక్యంగా వ్యవహరించి బీసీకే ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఒక కొత్త పార్టీ ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడు దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇంకా తడబడటం ఆశ్చర్యకరంగా ఉందంటూ విమర్శల వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ శాతం మంది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపారు. కానీ ప్రజల్లో మాత్రం శాసనసభలో విపక్ష నేతగా వ్యవహరించినటువంటి సీనియర్ నాయకుడు వీడి సతీశన్ పేరు వినిపిస్తోంది. వీడి సతీశన్ గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉండి పినరయి విజయన్ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడారు. ఈ విషయంలో సతీశన్ కష్టం కనిపిస్తోంది. ప్రజల్లో మాత్రం శాసనసభలో విపక్ష నేతగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు వీడి సతీశన్కి మంచి పేరు ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. తాజాగా జరిగినటువంటి మీటింగ్లో రాహుల్ గాంధీ పోస్టర్ల వివాదాన్ని ప్రస్తావించారు. సతీశన్ పై వస్తున్నటువంటి ఆరోపణల గురించి ప్రశ్నించారు. ఇక సతీశన్ స్పందిస్తూ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిని చేయటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పారు అనే ప్రచారం జరుగుతోంది. వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంటూ పార్టీలో క్యాంపులు గ్రూపుల్ని తయారు చేసేందుకు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చారని సతీశన్ ఆరోపించారు. తాను ఎప్పుడూ సొంత ప్రయోజనాల కోసం గ్రూపుల్ని తయారు చేయడానికి పనిచేయలేదని, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించినప్పుడు అందరినీ కలుపుకొని వెళ్లారని చెప్పారు అప్పుడు వేణుగోపాలన్. ఇక నెన్మార, కజకూటం, వడకంచేరి, నెడుమండ, చట్టాల నియోజకవర్గాల్లో వేణుగోపాల్ చెప్పిన అభ్యర్థుల్ని కాకుండా వేరే వాళ్లను నిలబెట్టి ఉంటే పార్టీ మరిన్ని స్థానాలు గెలుచుకొని ఉండేదని సతీశన్ రాహుల్కి చెప్పారు. కాగా ముఖ్యమంత్రి బరిలో వేణుగోపాల్, సతీశన్తో పాటు పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితాలా కూడా ఉన్నారు. ఈ ముగ్గురులో వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అయితే వినిపిస్తోంది. ఇక హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారంతో కేసీ వేణుగోపాల్ పేరు ముందంజలో ఉంది. కేసీ వేణుగోపాల్ ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న కేసీని రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావటం వల్ల మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయనే భయం ఇంకోవైపు ఉంది. స్థానిక నేతలను కాదని ఢిల్లీ కోటాలో పదవి ఇస్తే క్యాడర్ డిమోరలైజ్ అవుతుందని ఆందోళన మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది.
గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, హర్యానా ఇలాంటి రాష్ట్రాలలో పార్టీల్లో ఉన్న వర్గపోరు వల్లే కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయన్న విమర్శలున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల వచ్చే అనర్థాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద శాపంగా మారాయి అని కాంగ్రెస్ కార్యకర్త నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కేరళ కాంగ్రెస్ సీఎంగా ప్రజాబలం ఉన్న వీడి సతీశన్ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే హైకమాండ్ వద్ద బలం ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాల్సిన అంశంగా మనం చూడొచ్చు. ఇక దీంతో కూడా ఇప్పుడు కేరళలో అంటే పార్టీ గెలిచి యూడీఎఫ్ గెలిచి ఇన్నాళ్ళు అయినప్పటికీ కూడా వారం పైగా దాటిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయకపోవటం, ఇక ఎవరి నాయకత్వం అనేది కూడా ఎవరు సీఎం కాబోతున్నారు అన్నది డిసైడ్ చేయకపోవటం, సరైన సమయంలో కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకోకపోవటానికి సూచికగా మారుతుందని అయితే చెప్తున్నారు.